మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. పుష్ప 2 ది రూల్. ఈ సినిమా చూడడానికి జనం విరగబడ్డారా అదేమో, కానీ ఈ సినిమా పేరు మీద జరిగిన దోపిడీ ఉందే దాని మీద జనం తిరగబడ్డారు. దానికి ఒకే ఒక్క ఉదాహరణ ఇప్పుడు మీరు కావాలంటే బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి థియేటర్కి కూడా వెళ్ళనవసరం లేదు, ఒకసారి చూడండి తెలుస్తుంది. ఈరోజు నేను చూశాను, అంటే సినిమా చూసి రివ్యూ చెప్పాలని ఉంది, కానీ సినిమా రిలీజ్కి ముందే నేను చెప్పాను సినిమా చూడకపోతే చచ్చిపోతారా అని. ఏ స్వాతంత్ర సంగ్రామం కోసము, ఏ మహా విప్లవం కోసము, ఏ జనోద్యమం కోసము ప్రాణాలిస్తే అర్థం ఉంది, కానీ ఏమిటి ఒక్క సినిమా 200-300 రూపాయల టికెట్కి 2000-3000 పెంచి ఇంత పచ్చి దోపిడీ, మానవుల వినోదం అనేటటువంటి ఒక బలహీనతని పునాదిగా చేసుకొని సాగేటటువంటి దోపిడీని ప్రోత్సహించడం దేనికి? కొన్ని రోజులు మీరు చూడకండి, చూడకపోతే చచ్చిపోరు, అప్పుడే చచ్చినట్టుగా వాళ్ళే వచ్చి రేట్లు దించి మీ పాదాల మీద పడతారు, ఆ అగ్ర దర్శకులు, నిర్మాతలు ఎవరైనా అని నేను వీడియో కూడా చేశాను. మిత్రులారా, నిజంగా నాకు ఈ రోజున ముచ్చటేసింది. ఆ సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడి తీశారు, అదంతా ఓకే, ఎలా ఉందో చూసి చెప్పాలని అనిపించింది, కానీ అయినా సరే లేదు, ఇలాంటి దోపిడీకి ఎక్కడో చోట మనం అడ్డుకట్ట వేయాలి. సహాయ నిరాకరణోద్యమం చేశాడే గాంధీ గారు. సహాయ నిరాకరణ ఎంత గొప్ప పని చేసింది, ఎంత గొప్ప ప్రభావం చూసింది, ఎంత గొప్ప ప్రభావం చూపించింది బ్రిటిష్ వాళ్ళ మీద. ఇది కూడా ఒక సహాయ నిరాకరణోద్యమం లాంటిదే. వాళ్ళు దేశం కోసము, సమాజం కోసము, జనోద్ధరణ కోసము, పతితుల ఉద్ధరణ కోసము, ఇంకెవరి కోసము వచ్చేస్తే మనం ఏమైనా చేయొచ్చు. 2000 కాదు, 3000 కాదు, ఎంతైనా ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఖర్చు పెట్టుకొని దానికి 100 ఖర్చు పెట్టి 100 రెట్లు సంపాదించాలనుకునేటటువంటి యావతో ఇట్లాంటి సినిమాలు తీసేటటువంటి వాళ్ళని, అడ్డదారులు తొక్కేటటువంటి వాళ్ళని మీరు అడ్డదారిలో ప్రోత్సహించకండి అనే నా సందేశం. అందుకనే సినిమా నేను చూడలేదు, కానీ యాప్ చూశాను జనం చూస్తున్నారా లేదని. చాలా సంతోషం వేసింది ఏంటంటే మొత్తం టిక్కెట్లన్నీ అలా ఖాళీగా ఉన్నాయి. ఎక్కడ చూసావు నువ్వు అని అంటే, నేను నల్లగండ్ల దగ్గర అపర్ణ మాల్లో చూశాను. చాలా చోట్ల అదే పరిస్థితి ఉంది. ఎందుకు అని చెప్పేసి నా మిత్రుడు ఒక క్రిటిక్, సినిమా క్రిటిక్, అతన్ని అడిగితే సినిమా మిక్స్డ్ టాక్ ఉంది, సరే ఏది ఏమైనా వాళ్ళకి డబ్బులు వసూలైపోతాయి, ఏం పర్వాలేదు ఈ 4 రోజుల్లోనూ. కానీ ఏమిటి సినిమా హాళ్ళన్నీ ఖాళీగా ఉంటున్నాయంటే ఎవరు చూస్తారండి? 600, 3000, 2000 అన్నారు కాదు, కానీ 600-700 రూపాయలు అవుతుంది ఒక మంచి సినిమా థియేటర్కి వెళ్ళి చూడాలంటే. ఎవరు చూస్తారు? 2-3 రోజులు ఆగితే వాళ్ళే దిగొస్తారు కదా అని జనం ఆగిపోయారు అని చెప్పాడు. దిస్ ఈజ్ ద రెవల్యూషన్, దిస్ ఈజ్ ద సైలెంట్ రెవల్యూషన్. ఈ శబ్ద ప్రపంచం అంటే మ్యూజిక్ ప్రపంచాన్ని ఆధారంగా చేసుకొని, 24 కళల్ని ఆధారంగా చేసుకొని, మనిషి యొక్క, సామాన్య మానవుడి యొక్క వినోదం అనేటటువంటి బలహీనతను ఆధారంగా చేసుకొని సినిమాలు తీస్తున్నారే, ఆ సినిమా వెనక సాగుతున్నటువంటి ఈ దారుణమైనటువంటి దోపిడీని అరికట్టడానికి ఇదొక్కటే ఒక్క మార్గం, రెవల్యూషన్. మీరు ప్రభుత్వాలని ఏమనక్కర్లేదు, నిర్మాతలను ఏమనక్కర్లేదు, దర్శకుల్ని అనక్కర్లేదు, 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునేటటువంటి అగ్ర నటుల్ని, హీరోల్ని ఏమనక్కర్లేదు. సైలెంట్గా ఒక 3-4 రోజులు కిమ్ అనకుండా, 2 రోజులు కిమ్ అనకుండా అలా కూర్చుంటే అప్పుడు థియేటర్ల వాళ్ళతో సహా అందరూ వచ్చి మీకు దాసోహమే దండం పెట్టి, నాయన రేట్లు మళ్ళీ మామూలు చేసాం చూడండి అని అంటారనమాట. సినిమా ఎలా ఉంది ఏమిటనేది తర్వాత నేను చెప్తాను, కానీ ప్రజలు ఇలాంటి సహాయ నిరాకరణోద్యమాలు ఎప్పుడూ చేయాలి, ప్రతి విషయంలోనూ చేయాలి. ప్రజలకు వ్యతిరేకంగా, సమాజానికి వ్యతిరేకంగా, అడ్డదారిలో అడ్డంగా దోచుకోవాలనేటటువంటి వాళ్ళకి ఇలాంటి దొడ్డ బుద్ధి చెప్పడానికి ఇంత సైలెంట్ రెవల్యూషన్ అవసరము. నాకు ఈ ఒక్క చిన్న విషయం చూసి, ఈ విషయం ముచ్చటేసి ఇది మీతో షేర్ చేసుకోవాలని ఈ చిన్న వీడియో చేశాను. మీరు కూడా కావలిస్తే యాప్స్ తీసి చూడండి. దిస్ ఈజ్ ద రెవల్యూషన్ అన్నమాట. కాబట్టి ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకుండా మీరు సజావుగా సినిమాలు తీసుకోండి, సజావుగా సరైనటువంటి మార్గంలోనే
రండి. ప్రేక్షకుల బలహీనతని డబ్బుగా మార్చుకోవాలనేటువంటి స్వార్థ బుద్ధికి తిలోదకాలిచ్చి నిజాయితీగా ఉండండిరా నాయన అని చెప్పడానికి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప చెప్పు దెబ్బ లాంటి సందేశం అన్నమాట ఈ తిరస్కరణ, ఈ సహాయ నిరాకరణోద్యమం. తిరగబడ్డారు ప్రజలు. అది. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మిత్రులకు షేర్ చేయండి. 2 రోజులు ఆగండి, మొత్తం అందరూ మీ కాళ్ళ దగ్గరికి వస్తారు. అప్పుడు చూద్దాం, సినిమాని చూసి ఎలా ఉందో అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.